హలో అండి, కుక్ విత్ ప్రసన్న ఛానల్కు మీకు స్వాగతం. ఈరోజు నేను సోయా మరియు టోఫు ఉపయోగించి పులావ్ చేసుకొని చూపిస్తాను. సోయా ఇలా ఉంటాయి, దిల్ లీవ్స్ అనేవి అంటారు వీటిని. తెలుగులో సోయా ఆకు అని అంటారు. ఈ సోయా ఆకులో చాలా న్యూట్రిషన్స్ ఉంటాయన్నమాట. వైటమిన్ ఏ చాలా అధికంగా ఉంటుంది, వైటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది, మ్యాంగనీస్, ఐరన్, కాల్షియం లాంటి మినరల్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. దీంతో బిర్యానీ పులావ్ చేసుకునేదని చూపిస్తాను నేను. ఇప్పుడు చూడండి. సో బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని దాని లోపల అన్ని స్పైసెస్ వేసుకోవాలి. బండ పువ్వు, బిర్యానీ ఆకు, లవంగాలు, తర్వాత స్టార్ అనేసి ఇవన్నీ వేసేసి దాన్ని కొంచెం దూరగా వేగించుకున్న తర్వాత ఇప్పుడు మనం దానిలో తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసి వాటిని బాగా వేయించుకోవాలి. ఆ విధంగా బాగా ఆనియన్ వేగిన తర్వాత దానికి మనం కొంచెం తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు అందులో వేసుకొని కొంచెం వేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు మింట్ లీఫ్, పుదీనా అంటే పుదీనా, కొరియాండర్, కొత్తిమీర ఈ రెండింటిని కూడా వేసుకొని దాని తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి ఈ సోయ్ ఆకుని మనం అందులో వేసుకోవాలి. ఈ మూడింటిని బాగా కలిపిన తర్వాత దోరగా వేగిన తర్వాత ఈ విధంగా వాడిపోయిన తర్వాత బాగా ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని దాని తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకొని దాన్ని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బాగా అంతా ఆకు అంతా వాడిపోయిన తర్వాత ఇప్పుడు మనం అందులో కొంచెం టమాటో ముక్కలు వేసుకొని ఆ టమాటో ముక్కలు వేసిన తర్వాత దానికి కొంచెం ఉప్పు, సాల్ట్ రుచికి అంత వేసుకోవచ్చు. మళ్ళీ కావాలన్నా మీరు తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు ఎంత కావాలో అంత వేసుకోండి. దాని తర్వాత ఉప్పు వేసిన తర్వాత దాన్ని బాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా టమాటోలు మొత్తం బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెం పచ్చి బఠానీలు, లేదంటే మీరు ఇంకా ఏదైనా వెజిటబుల్ ఏదైనా వేసుకోవాలని, క్యారెట్ ముక్కలు వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ పచ్చి బఠానీలు వేసాను. ఆ తర్వాత ఒక టీ స్పూను కారం, ఒక టీ స్పూను కిచెన్ కింగ్ మసాలా, ఇది మార్కెట్లో దొరుకుతుంది కిచెన్ కింగ్ మసాలా. దాని తర్వాత ఒక హాఫ్ టీ స్పూను మనం దాని లోపల గరం మసాలా పౌడరు వేసుకొని బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి. బాగా అది కలిసిన తర్వాత దానిలో మనం ఇప్పుడు ఒక కప్పు పెరుగు వేసుకొని దాన్ని బాగా ఉడికించుకోవాలి. సో పెరుగు వేసాక దాన్ని బాగా మిక్స్ చేసి దాని మీద మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బాగా కూర ఉడికిన తర్వాత దానిలో ఇప్పుడు మనం ఒక 2 కప్పులు వాటర్, 1 కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు వాటర్ అనేవి అందులో మనం వేసుకోవాలి. చూడండి, 1 కప్పు, 2 కప్పు, ఈ విధంగా 2 కప్పులు వాటర్ వేసేసి ఈ వాటర్ని కంప్లీట్గా బాయిల్ చేయాలి. ఒక 5 నిమిషాల పాటు దీన్ని బాయిల్ చేయాలి. కొంచెం నిమ్మరసం పిండుకుంటే అందులో బాగా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టండి. ఆ తర్వాత ఒక 5 నిమిషాల పాటు బాగా తెరలించండి. నీళ్లు బాగా తెల్లాక మనం ముందు నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని అంతా దానిలో వేసి బాగా కలుపుతూ దాన్ని మనం ఒక 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ మధ్య కాలంలో నేను మీకు టోఫు మరియు జీడిపప్పు వేయించుకునేటటువంటి పద్ధతి చూపిస్తున్నాను. చూడండి, జీడిపప్పు వేయించుకునే దానికి కొంచెం బటర్ తీసుకొని ఆ బటర్ తోడు కొంచెం ఆయిల్ వేయండి. ఒక బటర్ పత్రం వేస్తే అది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కొంచెం ఆయిల్ వేసి తర్వాత మీరు జీడిపప్పును దూరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోండి. దాని తర్వాత మిగిలినటువంటి అదే ఆయిల్లో, అదే బటర్లో కొంచెం టోఫు చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఆ టోఫుని అన్ని వైపులా తిప్పుతూ అన్ని వైపులా దాన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, అన్ని దూరగా వేగిన తర్వాత వాటన్నిటిని తీసి పెట్టుకొని ఉడికినటువంటి అన్నంలో వేసి వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. యూనిఫామ్గా తయారైపోతుంది అన్నం మొత్తంలోకి. ఈ జీడిపప్పు తర్వాత ఈ టోఫు ముక్కలు అన్ని మొత్తం యూనిఫామ్గా కలిసిన తర్వాత ఇప్పుడు ఇంకొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకున్నాక మీకు పులావ్ రెడీ అయిపోయింది. చూడండి, పొడి పొడిగా విడివిడిగా వచ్చింది, మంచి ముక్కలతోటి ఉంది. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని షేర్ చేయండి, తర్వాత లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.